బాపుఘాట్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. బాపుఘాట్ వద్ద ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తుంది. దీంతో మూసీకి ఇరువైపులా ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. హైదరాబాద్లో వర్షాలు తెరిపేయడం లేదు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా హైదరాబాద్లోని హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అంతే స్థాయిలో కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా వికారాబాద్, పరిగి, తర్వాత శంషాబాద్ మండలాల్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదవుతూ ఉండడంతో ఆ వర్షపు నీరంతా కలిసి జంట జలాశయాలకు వచ్చి చేరుతుంది. దీంతో జంట జలాశయాల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో జలమండలి అధికారులు అలర్ట్ అవుతూ ఉన్నారు. నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, ఆ తర్వాత హిమాయత్ సాగర్, ఈ రెండు జలాశయాల నుంచి సుమారుగా 15 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో మూసీ ఎక్కడ చూసినా పొంగి పొర్లుతోందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహంతో మూసీ నది ప్రవాహం నీటి మట్టం పెరిగింది. మరోవైపు ప్రవాహ వేగం కూడా పెరిగింది. చుట్టుపక్కల మూసీకి ఆనుకుని ఉండేవారంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు భయాందోళనకు లోనవుతున్నారు. నేను ప్రస్తుతం బాపుఘాట్ వద్ద ఉన్నాను. బాపుఘాట్ వద్ద ఒక్కసారి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎప్పుడూ కూడా ఈ మూసీ నదిలో నీరు లేకుండా ఎప్పుడు కూడా వెలవెలబోతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా జంట జలాశయాలకు వర్షపు నీరు వచ్చి చేరడం, ఆ తర్వాత నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో భారీ స్థాయిలో ప్రవాహ వేగం ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక చాలా కాలం తర్వాత ఇటు బాపుఘాట్ మీదుగా వర్షపు నీరు ఇంత స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో ఈ బాపుఘాట్ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి ఈ వర్షపు నీటిని చూడడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రధానంగా ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఆ బ్రిడ్జి పై నుంచి మూసీ ప్రవాహ వేగాన్ని చూడడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఇక ప్రవాహ వేగాన్ని తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నటువంటి ఈ సందర్భం. అయితే ఇక మూసీకి ఆనుకుని చుట్టుపక్కల ఉండేటటువంటి వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వారందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా జరిగింది. ప్రధానంగా వికారాబాద్, పరిగి, ఆ తర్వాత శంషాబాద్ మండలాలతో పాటు ఇంకా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో జంట జలాశయాల్లోకి సామర్థ్యానికి మించిన వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉంది. ఇదే నేపథ్యంలో వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఎఫ్టీఎల్ సామర్థ్యానికి కూడా మించి ప్రజెంట్ ఇప్పుడు వర్షం నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఆ నీటిని కిందకు విడుదల చేయాలంటూ కూడా జలమండలి అధికారులు భావించి అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఇప్పుడు 15 గేట్ల వరకు కూడా లిఫ్ట్ చేసినటువంటి సందర్భం. దీంతో సముద్ర వేగాన్ని తలపించేలా వర్షపు నీరంతా కూడా ఈ మూసీ గుండా ప్రవహిస్తూ ఉంది. దీంతో మూసీ ఏ మార్గాల గుండా ప్రవహిస్తుందో ఆయా ప్రాంతాలంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు జనాలంతా కూడా కొంత ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మూసీకి ఆనుకున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే ఇప్పటికే తరలించినప్పటికీ కూడాను వారి ఇళ్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయినటువంటి సందర్భం. ఇదంతా కూడా ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ బాపుఘాట్ వద్ద పరిసరాలన్నీ కూడా చాలా వరకు కేవలం చెట్లు, ముళ్ళ కంపలతో మాత్రమే కనిపించేది. కానీ వర్షపు నీరు వచ్చి చేరడం, తర్వాత ఎగువ ప్రాంతాల నుంచి కూడా జంట జలాలకు సంబంధించినటువంటి నీరు కూడా ప్రవహిస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఒక సముద్ర వాతావరణాన్ని ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, తలపిస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో చుట్టుపక్కల ఉండేవారంతా కూడా చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నటువంటి ఈ సందర్భం. సో ఇంకా ఇదే కాకుండా మరొక 2-3 రోజుల వరకు కూడా వర్షాలు ఇలాగే కంటిన్యూగా కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా ప్రస్తుతం తెరపించినప్పటికీ కూడాను మరొకసారి వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇదే తరహా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మొత్తానికి మూసీగా ఆనుకున్న వారందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత సుమారుగా 2020లో ఈ తరహా వర్షపు నీటిని తాము చూసామంటూ కూడా ఇక్కడ ఉండేవారు చెప్తూ ఉన్నారు. 2020 తర్వాత మరొకసారి ఇంత భారీ స్థాయిలో ఉస్మాన్ సాగర్, ఆ తర్వాత హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి గేట్లను ఎత్తడం ఇది రెండోసారి అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సుమారుగా 33,000 క్యూసెక్ల సామర్థ్యంతో వర్షపు నీరు ఇక మూసీలోని ఇక జంట జలాశయాలకు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆ నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇప్పుడు 29,000 నుంచి 30,000కు పైగా క్యూసెక్ల వర్షపు నీరు ప్రస్తుతం జంట జలాశయాలకు వస్తుంది. కాబట్టి సో అందుకు అనుగుణంగానే ప్రమాదకర స్థితిలో వర్షపు నీరు కూడా వచ్చి చేరుతూ ఉండడంతో ఈ నీటిని అంతటి కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. సో దిగువ ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు జలమండలి అధికారులతో పాటు పోలీసులు. కెమెరా పర్సన్ పవన్తో కలిసి శశి, ఏబిఎన్.